అదో ఊరు. ఊరంటే కొన్ని ఇండ్లు, చుట్టూ పొలాలు, ఒక మూలన కొండలు, జోరుగా ప్రవహించే ఏరు, ఒక పక్కన దేవాలయం, ఎటు చూసినా పచ్చని చెట్లు, పాడి పంట. ఇదే అనుకుంటాం కదా. అవును, సరిగ్గా అదే మన ఆలోచనలోకి వస్తూ ఉంటుంది. కానీ మన దేశంలో అలాంటిదే ఒక గ్రామం ఆసియాలోనే నెంబర్ 1 ఊరిగా ఎంపికైంది. మీకు తెలుసా? ఆ గ్రామంలో లేని బ్యాంక్ అంటూ లేదు. అన్ని బ్యాంకుల బ్రాంచులు సంపదతో కలకలలాడుతూ ఉంటాయి. ఆ ఊరిలో పూరిపాకలు, కూలిపోతున్న ఇండ్లు మచ్చుకైనా కానరావు. చక్కటి రోడ్లు, అతిపెద్ద స్విమ్మింగ్ పూల్, పార్కులు, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. ఇంతకీ ఇన్ని ఉంటే అది ఊరెట్టా అయిందనేదే కదా మీ డౌట్. అయితే ఈ కథ చూసి తీరాల్సిందే. ఈ గ్రామం పేరు మాధాపర్. గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలోని భుజ్ సమీపంలో ఉంటుంది. భుజ్కు ఒక 5 కిలోమీటర్ల దూరంలో లక్షకు మించని జనంతో ఉంటుంది. కానీ ఈ సంఖ్యకు సరిపడా బ్యాంకుల కన్నా ఎక్కువ సంఖ్యలో బ్యాంకులు ఉంటూ ఉంటాయి. ఈ గ్రామం దేశంలోనే ప్రత్యేకంగా ఉంటుంది. దక్షిణాసియాలోనే ఇది ఖరీదైన గ్రామంగా రికార్డుల్లోకి చేరిపోయింది. ఓ పల్లెటూరు అలా దేశంలోనే అత్యంత సంపన్నవంతంగా ఎందుకుందో తెలుసుకుందాం. ఆ గ్రామంలో 7,630 ఇళ్లు ఉన్నాయి. దేనికవే విడివిడిగా ఉంటాయి. మన దేశంలో బ్యాంకులకు ఆ గ్రామం అత్యంత ముఖ్యమైన ప్రాంతంగా చూస్తారు. అందుకే అక్కడ ఏకంగా 17 బ్యాంకులు తమ బ్రాంచ్లను నెలకొల్పాయి. కారణం, ఈ ఊరు నుంచి విదేశాలలో ఉపాధి పొందుతున్న ఎన్ఆర్ఐలు పుష్కలంగా ఉన్నారు. వారు పంపించే డబ్బును దాచుకోవడానికి దేశంలోని మరే గ్రామంలోనూ లేనన్ని బ్యాంకులు వచ్చి చేరాయి. ఆ 17 బ్యాంకుల్లోనూ నెల నెల విదేశాల నుంచి భారీగా డబ్బు జమ అవుతూ ఉంటుంది. విదేశాల్లో తాము సంపాదించిన డబ్బును ఎన్ఆర్ఐ అకౌంట్లలో నేరుగా మాధాపూర్ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేయడం జరుగుతోంది. గ్రామంలోని ఒక బ్యాంకులో దాదాపు 10,000 కోట్లకు పైగా డిపాజిట్లున్నాయని అంచనా. ఇక్కడ ప్రతి వ్యక్తి పర్సనల్ జీడిపి 1,32,000గా ఉంటుంది. ఆ గ్రామ ప్రజలకు యూరప్ లోని లండన్ తో సంబంధాలున్నాయి. ఎందుకంటే ఆ ఊరికి చెందిన వారిలో సగం మందికి పైగా లండన్ లేదా యూరప్ లో ఉంటున్నారు. ఈ సంపన్న గ్రామాన్ని చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు తరలి వస్తుంటారు. మాధాపర్ మన దేశంలోని రెగ్యులర్ గ్రామాల్లా ఉండదు. విదేశాల్లోని గ్రామాలలాగా చాలా మోడ్రన్ గా ఉంటుంది. మన దేశంలోని ఏ గ్రామ ప్రజలు ఇంతవరకు విదేశాల్లో క్లబ్ ఏర్పాటు చేసుకోలేదు. కానీ ఈ గ్రామ ప్రజలు మాత్రం లండన్ లో సొంతంగా ఒక రిచెస్ట్ క్లబ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ దానికి ఆఫీస్ కూడా ఉంది. దీన్ని బట్టి ఈ గ్రామం ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. మాధాపర్ గ్రామం చరిత్ర ఇప్పటిది కాదు. 1968లోనే వందల సంఖ్యలో ఎన్ఆర్ఐలు లండన్ లో మాధాపర్ విలేజ్ అసోసియేషన్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. అక్కడ ఆఫీస్ కూడా తెరిచారు. తద్వారా బ్రిటన్ లో నివసించే మాధాపర్ గ్రామస్తులంతా తరచూ కలుసుకునేందుకు వీలుగా ఉంటుంది. అలాగే మాధాపర్ గ్రామంలో కూడా ఆఫీస్ తెరిచారు. దానికి లండన్ లోని ఆఫీస్ కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి కెన్యా, లండన్, కెనడా, అమెరికా, యుగాండా, మొజంబిక్, సౌత్ ఆఫ్రికా, టాంజానియాకి ఎక్కువ మంది వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు కూడా. ప్రతి ఇంట్లో 2-3 విదేశాలలో ఉన్నవారే. వారు ఏ దేశంలో ఉన్నా తమ గ్రామస్తులకు బాగా సహాయపడుతూ ఉంటారు. వారు కూడా విదేశాలకు వచ్చేందుకు సాయం అందిస్తూ ఉంటారు. దశాబ్దాలుగా విదేశాల్లో స్థిరపడిన వారెవరూ కూడా ఈ గ్రామాన్ని గాలికి వదిలేయలేదు. ఊళ్ళోని తల్లిదండ్రులతో సమానంగా గౌరవిస్తూ ఉంటారు. ఆ గ్రామానికి కూడా గ్రామంతో ఏదో రకంగా సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. కచ్ జిల్లాలో ఉన్న మాధాపర్ గ్రామంలో హిందీ, ఇంగ్లీష్ మీడియం చెప్పేలా ప్లే స్కూల్స్ నుంచి ఇంటర్ కాలేజ్ వరకు విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. ఈ గ్రామానికి సొంతంగా ఒక పెద్ద షాపింగ్ మాల్ కూడా ఉంది. అక్కడ ప్రపంచంలోని పెద్ద పెద్ద బ్రాండ్ల ఐటమ్స్ కూడా అన్ని లభిస్తూ ఉంటాయి. ఈ ఊర్లో చెరువంత పెద్దగా అన్ని హంగులతో ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అది పిల్లలకు కూడా స్విమ్మింగ్ చేసేందుకు వీలుగా ఉంటుంది. పలు దేవాలయాలు నిత్య పూజలతో విలసిల్లుతూ ఉంటాయి. ఇక్కడ గోశాల కూడా ఉంది. స్థానికులే దాన్ని నిర్మించుకున్నారు కూడా. చక్కటి ఆరోగ్య కేంద్రాన్ని ప్రభుత్వంతో పని లేకుండా సొంతంగా నిర్మించుకున్నారు. ప్రత్యేక కమ్యూనిటీ హాల్ అన్ని సౌకర్యాలతో ఉండి పెండిన్లు లాంటి శుభకార్యాలను జరుపుకుంటున్నారు. మాధాపర్ గ్రామానికి ఉన్న పోస్ట్ ఆఫీస్ లో 200 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. అలా ఈ గ్రామ ప్రజలు తాము ఉన్న ఊరిని కన్న తల్లిలా భావిస్తూ స్వర్గంలా తీర్చిదిద్దుతున్నారు. ఈ ఊర్లో ప్రజలు ముఖ్యంగా వ్యవసాయం చేస్తారు. ఇక్కడ అన్ని రకాలైన కమర్షియల్ క్రాప్స్ పండిస్తూ ఉంటారు. ఏ రకానికి బాగా డిమాండ్ ఉంటుందో, దేనికి మంచి రేట్ వస్తుందో వాటిని ఇక్కడ సాగు చేస్తూ ఉంటారు. ఇక్కడ పండే పంటలను ముంబైకి తరలిస్తారు. నేరుగా ముంబైకి చేరుకునేందుకు రహదారి సౌకర్యం, రైలు సౌకర్యం ఉంది.
ముఖ్యంగా పైనాపిల్, మొక్కజొన్న, మామిడి, చెరుకు లాంటివి ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. వ్యవసాయానికి సాగునీటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు పలు చోట్ల డ్యాములు, ఊర్లో బావులు కూడా తవ్వించారు. ఇక్కడి భూగర్భ జలాలు కూడా సంతృప్తికరంగా ఉంటాయి. డ్రోన్ ద్వారా ఈ గ్రామాన్ని ఆకాశం పైనుంచి చూపించగలిగితే గనుక అదో ఒక విదేశీ నగరంలా కనిపిస్తోంది. అచ్చం కాలిఫోర్నియాలోని వీధులను తలపించేలా పచ్చదనం, ఐశ్వర్యం అడుగడుగునా కనిపిస్తూ ఉంటుంది. చక్కని వరుసలో భవనాలు, అందులో గడియారం టవర్ అందమైన రంగులతో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ జనానికి డబ్బుకు పెద్దగా ఇబ్బందులుండవు. అలాగని పెద్దగా దుబారా చేయడానికి ఇష్టపడరు. అంతగా డబ్బు అవసరం ఉండదు కాబట్టి ఎవరూ తమ భూముల్ని అమ్ముకోరు. అంటే ఒక గ్రామం అభివృద్ధి చెందితే ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో మాధాపర్ను చూసి తెలుసుకోవచ్చు. విశాలమైన వీధులు, చక్కని తారు రోడ్లు, పచ్చదనానికి ప్రాముఖ్యత ఇస్తూ ఒక మోడల్ విలేజ్ ని ఏర్పాటు చేసుకున్నారు మాధాపర్ ప్రజలు. అన్నట్టు ఇక్కడ జాతీయ స్మారక చిహ్నం కూడా ఉంది. దానికి ఒక కథ కూడా ఉంది. 1971లో భారత పాకిస్తాన్ యుద్ధం జరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత్లోని భుజ్ ఎయిర్ బేస్ పై దాడులు నిర్వహించింది. ఆ సమయంలో భుజ్ ఎయిర్పోర్ట్ రన్వే పూర్తిగా దెబ్బతింది. పెద్ద పెద్ద గోతులు పడిన కారణంగా విమానాలు నడపడం అసాధ్యంగా మారిపోయింది. వెంటనే ఆ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఏర్పడింది. ఆ సమయంలో డ్యూటీ చేస్తున్న వింగ్ కమాండర్ విజయ్ కర్ని సాయం కోసం మాధాపర్ వచ్చారట. ఆయన రన్వే రిపేర్ చేసే సమస్యను పల్లె ప్రజలకు వివరించారట. అది అప్పుడు ఎంత అవసరమో వారికి తెలియజేశారట. పల్లె స్త్రీలంతా ఆయనకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. శత్రు విమానాల దాడుల వార్నింగ్ సైరన్లు మోగినా పట్టించుకోకుండా రన్వేపై ఏర్పడిన గోతులను హార్డ్ కాంక్రీట్ తో నింపేసి రన్వేను తిరిగి పనిచేసేలా కష్టపడ్డారు. ఆ వెంటనే మన యుద్ధ విమానాలు శత్రు దేశం పాకిస్తాన్ యుద్ధ విమానాలను ధీటుగా ఎదుర్కొన్నాయి కూడా. దాంతో యుద్ధంలో మనం గెలిచామని చెబుతున్నారు. ఈ ఉదంతం ఆ గెలుపులో ముఖ్య పాత్ర పోషించినట్టుగా చరిత్రలోకి చేరిపోయింది. దీనిపై బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కథానాయకుడిగా హిందీలో ఒక చిత్రం కూడా నిర్మించారు. భుజ్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా అనే పేరుతో ఈ సినిమా తీశారు. ఆనాటి ఆ సంఘటన జ్ఞాపకార్థంగా మాధాపర్ గ్రామ స్త్రీల శిల్పాలు, వారు పనిచేసిన తీరును అద్భుతంగా నిర్మించారు. విమానాలు గాల్లో లేస్తున్నట్లుగా ఉంటుంది. దీనిని చూసేందుకు దేశ విదేశీయుల పర్యాటకులు వస్తూ ఉంటారు. ఏది ఏమైనా మన దేశంలో ఒక మోడల్ విలేజ్ ఇంత అద్భుతంగా ఎదగడం అన్నది అక్కడి జనం ఆలోచనలను బట్టి చూడాల్సి ఉంటుంది. అందుకే మాధాపర్ విషయంలో పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా రీసెర్చర్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు.